విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఏ వ్యవస్థ ఒక్కరి మీద ఆధారపడి నడవదని ఎక్కడో చదివాను. అతని అవసరం మరీ అంతగా ఉందనుకుంటే 1 year అక్కడుంచి మళ్ళీ ఇక్కడికి పిలిపించుకుందాం. నువ్వు చెప్పింది బానే ఉంది, కానీ అతన్ని పంపించేస్తే పాపం మాలతి ఒంటరిగా ఉండాలి. భర్త అక్కడ, భార్య ఇక్కడ, ఏం బాగుంటుంది? అదే ప్రాబ్లం అయితే దానికి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇద్దరిని పంపించేయండి. కొన్నాళ్లు హాయిగా బెంగళూరులో ఉంటారు. వాళ్ళకి కాస్త చేంజ్గా ఉంటుంది. కొత్త ఉత్సాహంతో మరింత బాగా పనిచేస్తారు. యు ఆర్ రైట్. అలా చేస్తే బాగుంటుంది. ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. మీరు కన్విన్స్ అయ్యాక ఇంక లేట్ ఎందుకు? వెంటనే వాళ్ళిద్దరిని పిలిచి చెప్పేయండి. అలాగే. సుధాకర్ గారు, మీరు మాలతి ఒకసారి రండి. సుధాకర్ గారు, మీ ఇద్దరిని బెంగళూరు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సడన్ గా ట్రాన్స్ఫర్ ఏంటి సార్? తప్పనిసరి పరిస్థితిలో చేయాల్సి వచ్చింది. మరోలా అనుకోకండి. అక్కడ మీ అవసరం చాలా ఉంది. అందుకని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మీరేం మాట్లాడరేంటి? వెళ్ళడానికి మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి. అఫ్కోర్స్ పరిస్థితి తెలుసు కాబట్టి కాదని అనుకుంటాను. ఆల్రెడీ మీరు ఒక నిర్ణయానికి వచ్చాక మేం చేయగలిగింది ఏమి లేదు సార్. అలాగే వెళ్తాం. అయినా మాకు మాత్రం ఇక్కడ ఎవరున్నారు? మేమిద్దరమే. ఎక్కడున్నా ఒకటే. పరిస్థితిని అర్థం చేసుకుని వెళ్తానన్నందుకు థ్యాంక్స్. సాయంత్రం కల్లా ఆర్డర్స్ వచ్చేస్తాయి. వెంటనే వెళ్ళి జాయిన్ అయితే మంచిది. అలాగే సార్. ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ టైప్ చేసి తీసుకొస్తాను. అలాగే. దీపక్ గారి పిఏగా నాకెన్ని అధికారాలున్నాయో ఇప్పటికైనా అర్థమైందా? గుడ్ ఈవినింగ్ మేడం. ఎంతవరకు వచ్చింది నేను అప్పచెప్పిన పని? అవుతుంది మేడం. అవుతోందని నాకు తెలుసు. ఎలా అవుతోందని అడుగుతున్నాను. ప్రోగ్రెస్ బాగానే ఉంది మేడం. మీరు అప్పచెప్పిన పనిని సక్సెస్ఫుల్ గా పూర్తి చేయగలననే నమ్మకం కలుగుతోంది. దీపక్ ని ఎంతవరకు లైన్లో పెట్టావు? పట్టాల మీదకి ఎక్కించేశాను మేడం. ఇంకా పరుగులు పెట్టించాలి. దీపక్ రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా పాజిటివ్ గా ఉంది మేడం. నాకు భార్గవి అని పేరు పెట్టి అతన్ని కరెక్ట్ గా ట్రాక్ చేశారు. ఆ పేరే అతన్ని కదిలించి నా చుట్టూ తిరిగేలా చేస్తోంది. అది చాలదు. దీపక్ పూర్తిగా నీ వల్ల పడిపోవాలి. నువ్వు లేకపోతే తను ఉండలేడన్నంతగా డ్రగ్ అడిక్ట్లా నీ ప్రెజెన్స్ కి అలవాటు పడిపోవాలి. నువ్వంటే వెర్రెక్కిపోవాలి. నువ్వు కాదంటే పిచ్చికిపోవాలి. భార్గవి భార్గవి అని కలవరిస్తూ నీకు సరెండర్ అయిపోయి నువ్వు చెప్పినట్టులా వినాలి, చేయమన్నట్టులా చెయ్యాలి.
సర్కస్లో రింగ్ మాస్టర్లా నువ్వు ఎలా చెప్తే అలా ఆడేలా చేయాలి. పరిస్థితి ఆల్మోస్ట్ అంతవరకు వచ్చింది మేడం. ఆఫీస్లో నేను చెప్పిందే వేదం, నేను చేసిందే శాసనం. ఈ మధ్య ఆఫీస్లో సీనియర్స్ ఓ మంచి సలహా ఇస్తే కాదని నేనిచ్చిన సలహాని అద్భుతం అని మెచ్చుకున్నారు. అక్కడితో ఆగకుండా ఆఫీస్ మీటింగ్స్లో, కాన్ఫరెన్సుల్లో నేను తప్పకుండా పార్టిసిపేట్ చేయాలని, అవసరమైన సలహాలు ఇవ్వాలని నన్ను రిక్వెస్ట్ చేసి అఫీషియల్గా ఆర్డర్స్ కూడా ఇచ్చారు. దీన్ని బట్టి అతను నన్ను ఎంత గుడ్డిగా నమ్ముతున్నాడో అర్థం చేసుకోవచ్చు. వెరీ గుడ్. అంతేకాదు మేడం, మీకు ఎదురు తిరిగిన సుధాకర్ని సీట్లోంచి తప్పించి బెంగళూరు ట్రాన్స్ఫర్ చేయించేశాను. అక్కడ మాలతి కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ సీనియర్ వర్కర్. అంచేత భార్యాభర్తలిద్దరూ కలిసి ఉంటే మంచిదని మాలతిని కూడా బెంగళూరు ట్రాన్స్ఫర్ చేయించాను. దాట్స్ గుడ్. సుధాకర్ గాడు ఆఫ్టర్ ఆల్ ఒక గుమాస్తా. ఈ రోజీ ముందు వాడెంత, వాడు బతికెంత. నేనొచ్చి జాయిన్ అవ్వమంటే ఆత్మాభిమానమని అదని ఇదని వాగి నాతోనే గొడవ పెట్టుకున్నాడు. వాడు నా దగ్గర కాకుండా ఎక్కడ పనిచేస్తున్నా వాణ్ణి ఇలాగే పరుగులు తీయిస్తానని, పగ తీర్చుకుంటానని వాడికి తెలియదు. ఓకే, అలాగే ఆ రాజుగాడిని కూడా అక్కడి నుంచి తప్పించేయాలి. ఎవరి అంట చూసుకున్న లక్ష్మీదేవి బిజినెస్లో సక్సెస్ అవుతోందో వాళ్ళందరినీ ఏర్పారేయాలి. చేతులు నరికేసినట్టుగా లక్ష్మీదేవి గిలగిల్లాడిపోవాలి. నా నెక్స్ట్ టార్గెట్ రాజే మేడం. ఓకే, ప్రొసీడ్. వీటన్నిటికన్నా ముఖ్యమైన పని మరొకటి ఉంది. చెప్పండి మేడం. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు, కానీ నువ్వు ముందు రచ్చ గెలిచావు. అంటే ఆఫీస్లో సక్సెస్ అయ్యావు. ఇప్పుడు ఇల్లు గెలవాలి. ఆ తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టాలి. నీ మూలంగా వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు మొదలవ్వాలి. చిలికి చిలికి గాలువానైనట్టు ఆ గొడవలు పెరిగి వాళ్ళిద్దరిని ఒకరికొకరు కాకుండా దూరం చేయాలి. ఈ ఆస్తి నాదని ముందు ఇంట్లోంచి బయటికి పొమ్మని దీపక్ లక్ష్మీదేవిని ఫుట్బాల్ని తన్నినట్టు తన్నాలి. ఆ దెబ్బకి లక్ష్మీదేవి ఏ పూరి గుడిసెల్లోంచి వచ్చిందో ఆ పూరి గుడిసెల్లోకి వెళ్లి పడాలి. నా విషయంలో ఇద్దరి మధ్య అప్పుడే కోల్డ్ వార్ స్టార్ట్ అయింది మేడం. వెరీ గుడ్. అది అలాగే కంటిన్యూ అయ్యి వాళ్ళిద్దరు ఒకటి కాకుండా పోవాలి. ఆ రోజు తొందరలోనే రావాలి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ మేడం. ప్రయత్నాలు కాదు నాకు కావాల్సింది, ఫలితం, రిజల్ట్. ఓకే మేడం, ఇక నుంచి ఆ పని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇద్దరూ విడిపోయేలా చూస్తాను. మీరు నాకు చేసిన సహాయానికి నేను మీకు ఎంత చేసినా తక్కువే అవుతుంది. ఆ సంగతి గుర్తుంచుకోవడం మంచిదే. గుర్తుంచుకోకపోతే నేను మనిషినే కాదు మేడం. నా పెద్ద చెల్లి పెళ్లి విషయంలో మీరెంతో సహాయం చేశారు. నా తల్లి హాస్పిటల్లో ఉండగా మీరెంతో తోడ్పడ్డారు. ఈరోజు మా కుటుంబం ఇలా సుఖంగా ఉండటానికి మీరెంతో మంచి మనసుతో ఆదుకున్నారు. అవన్నీ నేను జీవితంలో మర్చిపోలేని సహాయాలు. ఆ విశ్వాసం నాకుంది మేడం. నీ చిన్న చెల్లెలికి కూడా పెళ్లి వయసు వస్తోంది. దానికి కూడా డబ్బివ్వడానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటి సర్ప్రైజ్ విజిట్? రండి రండి. రండి. కూర్చోండి. ఆఫీస్ టైంలో మీరిద్దరూ కలిసి వచ్చారంటే ఆశ్చర్యంగా ఉంది. లీవ్ పెట్టి ఏదైనా టూర్ ప్లాన్ చేశారా? లేదు మేడం, ఇవాళ బయలుదేరి బెంగళూరు వెళ్తున్నాం. బెంగళూరా? ఏదైనా మ్యారేజ్కి అటెండ్ అవుతున్నారా? మీకు తెలీదా మేడం, మా ఇద్దరిని బెంగళూరుకి ట్రాన్స్ఫర్ చేశారు. బెంగళూరుకి ట్రాన్స్ఫర్ చేశారా? అవును మేడం. బెంగళూరులో స్టాఫ్ మొత్తం ఉన్నారు. అక్కడ వేకెన్సీలు ఏమీ లేవే. ఆర్డర్స్ ఇచ్చేసారా? నిన్ననే ఇచ్చేశారు మేడం. సేల్స్ రిపోర్ట్స్ నువ్వే చూస్తావు కదా మాలతి, ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి మేడం. బెంగళూరులో మనం కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేయబోతున్నాం. ఆ ఫైల్ రాజు డీల్ చేస్తున్నాడు అనుకుంటాను. గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ కోసం ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉంది. అదేమన్నా క్లియర్ అయిందా? లేదు మేడం, ఇంకా ఏవో పర్టికులర్స్ కావాలని అడిగారని నిన్ననే రాజుగారు చెప్పారు. ఐ సీ. ఆర్డర్స్ ఇచ్చేశారు కాబట్టి ఇవాళే వెళ్ళిపోతున్నాం మేడం. ట్రాన్స్ఫర్ అంటే మొత్తం సామాన్లన్నీ షిఫ్ట్ చేయాలిగా. అవన్నీ ప్యాక్ చేయడానికి టైం సరిపోదు. ఆర్డర్స్ నిన్నగా వచ్చాయి. 2 రోజులాగి బయలుదేరండి. లేదు మేడం, జాయినింగ్కి టైం కూడా ఇవ్వలేదు. ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వమన్నారు. మమ్మల్ని ఆల్రెడీ రిలీవ్ చేసేశారు. ఆర్డర్స్ ఇవ్వడం, రిలీవ్ చేయడం కూడా అయిపోయాయా? అవును మేడం. అయినా ఉద్యోగం అన్నాక ట్రాన్స్ఫర్స్ తప్పవనుకోండి. బెంగళూరు వెళ్ళటానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ
మీరు మమ్మల్ని ఎప్పుడు ఎంప్లాయీస్లా చూడలేదు, సొంత మనుషుల్లా చూశారు. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళటానికి బాధగా ఉంది. కానీ ఎక్కడైనా మన కంపెనీయే కదా అని సర్ది చెప్పుకుని వెళ్తున్నాం. మేడం, రిజర్వేషన్ చేయించుకోవాలి, లగేజ్ బుక్ చేయించాలి, చాలా పనులున్నాయి, టైం లేదు. మేము వెళ్ళొస్తాం మేడం. మంచిది సుధాకర్, అక్కడ మన స్టాఫ్ క్వార్టర్స్ ఉన్నాయి, మీరు అందులోనే ఉండొచ్చు. నేను ఫోన్ చేసి చెప్తాను. అక్కడ మీకే ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ మేడం. మాలతి, పద. వెళ్ళొస్తాం మేడం. ఈ ట్రాన్స్ఫర్ ఆలోచన దీపక్ గారిది కాదు మేడం, కొత్తగా చేరిన భార్గవిది. మీకు తెలియడం మంచిదని చెప్తున్నాను. అమ్మా, ఏంటి ఒక్కదానివే కూర్చున్నావు? సంజయ్ లేదా? సంజయ్ ఆఫీస్కి వెళ్ళింది. నువ్వు మీటింగ్ నుంచేనా రావడం? అవునమ్మా. ఏమిటి మీటింగ్ విశేషాలు? ఏం లేదమ్మా, జస్ట్ రివ్యూ మీటింగ్లో జరిగిందంతే. ట్యాక్స్ పేమెంట్ గురించి ఏదో డెసిషన్ తీసుకుంటానన్నారు. డిస్కషన్ అయితే వచ్చింది, కానీ నెక్స్ట్ మీటింగ్లో చూద్దామని ఆపేశారు. అలాగా. దీపక్, మొన్నటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, బెంగళూరు బ్రాంచ్ ప్రోగ్రెస్ ఎలా ఉంది? అంత బాగాలేదమ్మా. రిపోర్ట్స్ చూస్తున్నాం కదా, డిసప్పాయింటింగ్గా ఉన్నాయి. అదేమిటి బాబు, లాస్ట్ మంత్ బాగా ఎంకరేజింగ్గా ఉంది. నెక్స్ట్ ఇయర్ కల్లా బ్రాంచ్ నెంబర్ 1 పొజిషన్లో ఉంటుందని చెప్పు. ఒక్క నెలలోనే అంత తేడా ఎలా వచ్చింది? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. అక్కడ అడిషనల్ స్టాఫ్ అవసరం ఏమైనా ఉందా? ప్రస్తుతానికైతే అవసరం లేదు. అవసరం లేనప్పుడు మాలతిని సుధాకర్ని అక్కడికెందుకు ట్రాన్స్ఫర్ చేశావు? ఏం లేదమ్మా, అక్కడ మేనేజర్స్కి తప్ప వేరే స్టాఫ్ ఎవరికి అంతగా ఎక్స్పీరియన్స్ లేదు. సీనియర్స్ ఉంటే వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేస్తారని ట్రాన్స్ఫర్ చేశాను. వాళ్ళు అక్కడ ఉంటే బ్రాంచ్కి ఎసెట్ అవుతుంది కదమ్మా. నువ్వు చెప్తుందంత కన్విన్సింగ్గా లేదు దీపక్. ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. అక్కడికన్నా సీనియర్ స్టాఫ్ అవసరం హెడ్ ఆఫీస్లోనే ఎక్కువ. మాలతి మొదటి నుంచి మన దగ్గరే పనిచేస్తుంది. సుధాకర్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకే కదా మనం కావాలని తెచ్చుకున్నాం. వాళ్ళిద్దరిని ట్రాన్స్ఫర్ చేసేస్తే ఇక్కడ వర్క్ చాలా సఫర్ అవుతుంది. ఆ విషయం నువ్వు ఆలోచించలేదనుకుంటాను. అదేం పెద్ద ప్రాబ్లం కాదమ్మా. రాజుగారు ఉన్నారు, భార్గవి ఉంది, నేను ఎలాగూ చూసుకుంటాను. చాలు కదమ్మా. ఆఫీస్ విషయాల గురించి ఆలోచిస్తూ నువ్వు అనవసరంగా వరీ అవ్వకో. నూక్స్, హాయ్. ఒంటికి దుప్పటి చుట్టుకున్నట్టు నువ్వెప్పుడూ చీరలే కట్టుకుంటావేంటి? నాలాగా జీన్స్, మిడీస్, టీషర్ట్స్ ఇలాంటి మోడర్న్ డ్రెస్సులు కూడా అప్పుడప్పుడు వేసుకుంటే కాస్త చేంజ్ ఉంటుంది కదా. ఎవలు? నానే? నువ్వే. ఒక్క క్షణమమ్మ. అవన్నీ మీలాంటి చదువుకున్న అమ్మాయిలకు గాని నాలాడదానికి ఎందుకమ్మా? అయినా ఈ డ్రెస్సుల్లో ఏటుంది? ఆడది కట్టే విధంగా చీర కడితే మగని ఎర్రెత్తిపోవాల్సిందే. రియల్లీ? అవునమ్మా. పెళ్లి కూతురు ఎంత చక్కగా పట్టు చీర కట్టుకొని పీటల మీద కూకుడుంటే లచ్చిందేవిలాగా కలకల్లా ఆడిపోద్ది. అదే ప్యాంట్ షర్ట్ వేసుకుంటే ఏటి బాగుంటుంది. అట్టాగే శోభనం నాడు తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకుంటే ఉండే అందం సొక్కాలాగా వేసుకుంటే ఏటుంటుంది. వండర్ఫుల్, గొప్పగా ఎల్లేస్ చేసావు నూక్స్. అంటే ఈ మోడర్న్ డ్రెస్సుల కంటే చీరలే బెటర్ అంటావు? అందులో అనుమానం లేదు. అసలు ఆడదాని అందం అంతా చీరలోనే ఉంది.
అందుకేగా సినిమాల్లో చీర మీద పాటలు కూడా రాసేశారు. చీర మీద పాటలా? ఆ. నూక్స్ పాడవా ప్లీజ్? వాళ్ళమ్మ నాకు సిగ్గేసేస్తుంది. పర్వాలేదు నూక్స్, ఇక్కడ ఎవరూ లేరుగా, సరదాగా పాడు. హాయ్. చెంగావి రంగు సీర కట్టుకున్న చిన్నది, దాని తస్సదియ అందమంతా సీరలోనే ఉన్నది. సంగావి రంగు సీర కట్టుకున్న చిన్నది, దాని తస్సదియ అందమంతా సీరలోనే ఉన్నది. హాయ్, ఇంకో పాట కూడా ఉందమ్మా. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి, కోకెత్తుకెళ్ళింది కొండగాలి. పొలమ్మా, నువ్వు కొంటు సూపు సూతుంటే సలి 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 సలి. ఊరిసిపోయా. అయితే నీకు చీరలంటే చాలా ఇష్టం అన్నమాట. చీరలంటే ఇట్టం లేని ఆడది ఆడుంటదమ్మా. సొట్ట కాల్సినోడు మొగోడు కాదు, చీర కట్టలేంది ఆడది కాదు అనేవాడు మా తాత. ఓ బ్రిలియంట్. ఇంకా ఏం చెప్పేవాడు? అసలు చీర లేకపోతే మహాభారతమే లేదని చెప్పేవాడు. వాట్ వాట్? చీర లేకపోతే భారతం లేదా? అవునమ్మా, ద్రౌపది దేవి చీరను ఆగబట్టే కదా పాండవులకి కౌరవులకి యుద్ధం జరిగింది. ఆ అమ్మ చీర కట్టుకోకుండా సొక్కా నాగు వేసుకుంటే వాళ్ళు ఏటి నాగేవాళ్ళు, యుద్ధం ఏడు జరిగేది. వావ్, ఏం చెప్పావు నూక్స్. నో డౌట్, ఈ డ్రెస్సుల కన్నా చీర ఈజ్ గ్రేట్. ఐ టు అగ్రీ. నువ్వు చీర గురించి ఇంత గొప్పగా చెప్పావు కాబట్టి నాకు అర్జెంటుగా చీర కట్టుకోవాలనిపిస్తుంది. దానికేటి భాగ్యం అమ్మా, ఇంటి నిండా బోలుడు చీరలు ఉన్నాయి, కట్టుకోండి, బంగారు బొమ్మనా కొంటారు. ఓకే నూక్స్, కానీ నాకు చీర కట్టుకోవడం రాదు, నాకు నేర్పించవా ప్లీజ్? మీరంత ముచ్చట పడుతుంటే నానెందుకు కాదంతాను. రండి అమ్మాయి గారు. ఊలమ్మో. మంచి చీర కడతాను. రండి అమ్మాయి గారు. రండి అమ్మాయి గారు. అది సరే నూక్స్, చీర ఏంటి ఇలా కట్టావు? గ్రాని వాళ్ళు కట్టుకుంటారే అలా కట్టలేదే? మరి నాకు ఇలాగే వచ్చు, అందుకే అలా కట్టా. నో ప్రాబ్లం, ఇదొక వెరైటీ ఫ్యాన్సీ డ్రెస్ లా ఉంది, బాగా నచ్చింది. చీర కట్టుకుంటే చాలా హుషారుగా ఉంది నూక్స్. ఇప్పుడు డ్రింక్ చేస్తూ పాప్ మ్యూజిక్ వింటుంటే మంచి కిక్ వస్తుంది. కమాన్, మొత్తం సెటప్ రెడీ చేసేయ్.